హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోనే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లాంటి మహోత్తరమైన పథకాలను ప్రథమంగా ప్రారంభించిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని గుర్తు చేశారు. సుమారు 71 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో పెళ్లైన ఆడపడుచులకు ₹1,00,000తో పాటు ఇస్తానన్న తులం బంగారం త్వరగా అందజేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రారంభించిన పథకాల పేర్లు మార్చుకొనైనా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే పర్యటన పురస్కరించుకుని అధికార ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు భారీగా గుమిగూడ్డంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసు వారు చేరుకొని ఇరు వర్గాలను సమన్వయపరిచారు. గవర్నమెంట్ తరఫున ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ కళ్యాణ చెక్కులకు పంపిణీ తప్పనిసరిగా కాంగ్రెస్ గవర్నమెంట్ చేయలేదు 7 లక్షల కోట్లు తప్పనిసరి నేను ఇప్పిస్తాం బంగారం దాంట్లో గుర్తు పెట్టుకోవాలని చెప్పి సంక్రాంతి హ్యాపీ చేసుకుంటాం. ఝాన్సీ రవీందర్ గారికి మరియు జమ్మిగుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు గారికి, సింగిల్ విండో వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి గారికి, డిసిసిబి డైరెక్టర్ కృష్ణప్రసాద్ గారికి, మార్కెట్ వైస్ చైర్మన్ ఐలే గారికి మరియు నడపాలని మీ అందరికీ కూడా పేరు పేరున కోరుకుంటూ, మరియు నాది కూడా పూర్తి స్థాయి సహకారం ఖచ్చితంగా మీకు కూడా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు ఇవాళ ఉన్న అక్క చెల్లెలందరికీ కూడా తెలుసు, ఇవాళ కళ్యాణ లక్ష్మి అనే పథకం అసలు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా కళ్యాణ లక్ష్మి అనే పథకం ఎక్కడ కూడా లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు ఆడబిడ్డలకి మేనమామలాగా ఉండాలని ఆనాడు కళ్యాణ లక్ష్మి పథకం అనేది మొదలుపెట్టి దాన్ని 50,000తో మొదలుపెట్టి క్రమక్రమంగా దాన్ని 75,000కి తీసుకుపోయి తర్వాత దాన్ని క్రమక్రమంగా ₹1,116 కేసీఆర్ గారు తీసుకుపోయింది. ఒక్కసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నారు. మీరు ₹15,000 ఇస్తామని మాట ఇచ్చిండ్రు. ఖచ్చితంగా ₹15,000 కూడా రైతు భరోసా ఆంక్షలు లేకుండా ప్రతి రైతుకి ₹15,000 ఇవ్వాలని నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా మీరు చేయాలి. అదేవిధంగా మా అక్క చెల్లెలు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మహాలక్ష్మి పథకం కింద మీరు ఫ్రీ బస్ ఇచ్చారు, సంతోషం. ఫ్రీ బస్ తో పాటు ₹2,500 కూడా ప్రతి మహిళలకి 18 ఏళ్ళ నిండా ప్రతి మహిళకి ఇస్తామని మీ మేనిఫెస్టోలో స్వయంగా పెట్టారు. ఖచ్చితంగా ప్రతి మహిళకి కూడా మీరు 2,500 ఇవ్వాలని నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాను.